సో మై డే బంగారం ఈరోజు టీమ్ రెడ్ని రూట్ చేసుకుంటూ మనం వచ్చేసాం ముంబైకి. అండ్ మీరు చూడొచ్చు పానిగాలి V4 టీ-షర్ట్ వేసుకొని ఉన్నాను. నా వెనకాల పార్క్ చేస్తుంది పానిగాలి V4R. ఇది నార్మల్ బైక్ కాదు, WSBK ఛాంపియన్షిప్ విన్నింగ్ బైక్. ఎస్ అండి, ఇది రెప్లికా కాదు, లేకపోతే లివరీతో యాడ్ చేయలేదు. ఇది యాక్చువల్లీ ఛాంపియన్షిప్ విన్నింగ్ బైక్. ఏదైతే మిస్టర్ అల్వారో బాటిస్టా రేస్ గెలిచారో మిసానోలో, ఆ ఒక రేస్ బైక్ యాజ్ దిస్ ఇక్కడ ఒక కలెక్టర్స్ ఐటమ్గా ఒకరికి ఇవ్వబడింది. సో దీని గురించిన వివరాలు మనం తెలుసుకుందాము. ఇది కొనొచ్చా కొనలేమా, దీని గురించి టెక్నాలజీ ఏంటి, ఎలా వీళ్ళు ఇట్లా వరల్డ్ బీటర్స్గా తయారయ్యారు అనేది మనము చూద్దాం. సో మీరు చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా ఇది ఒక లిమిటెడ్ ఇన్వైట్ ఓన్లీ బేస్ ఈవెంట్ అనమాట. పానిగాలి V4R WSBK 2023లో రైడర్ టీమ్ అండ్ మ్యానుఫ్యాక్చరర్ ఛాంపియన్షిప్ గెలిచిన ఏకైక మోటార్ సైకిల్. ఇక్కడ బాటిస్టా గారు ఉన్నారు, అదే బండి ఆయన పోస్ట్ చేస్తూ. అండ్ మిసానో సర్క్యూట్లో ఆయన గెలిచిన ఈ బైక్ అనేది మన ముందు ఉంది. సో దీంట్లో మనం చూసినట్లయితే చాసీ కానివ్వండి, లేకపోతే వేరే ఎలిమెంట్స్ కానివ్వండి, ఎక్విప్మెంట్ కానివ్వండి, అంతా కూడా రేస్ పెక్కే. లైట్స్ అయితే ఉండవు మనకి, ఎందుకంటే ఇది ట్రాక్ ఫోకస్ మెషిన్ కాబట్టి. వింగ్లెట్స్ యాడ్ చేశారు ఫర్ ఇంక్రీజ్ డౌన్ ఫోర్స్, ఎందుకంటే అటువంటి మ్యాడ్నెస్ అండ్ మేయం ఇట్ ప్యాక్స్ అనమాట. అండ్ బాడీ వర్క్ కంప్లీట్లీ కార్బన్ ఫైబర్ అనమాట టు రెడ్యూస్ ద వెయిట్. సో లైట్ వెయిట్ అండ్ రిజిడ్ అనేది రెండు పదాలు రేస్ని డిఫైన్ చేసేది. సో ఇక్కడ మనకి మ్యాక్సిమం కార్బన్ ఫైబర్ బాడీ వర్క్ అనేది కనిపిస్తుంది. ఎక్కడెక్కడ వాళ్ళు కార్బన్ ఫైబర్ ఇంక్లూడ్ చేయగలిగారో అంత చేసేసారు. ఫ్రేమ్ ఏమో అల్యూమినియం చాసీ, అగైన్ రెడ్యూస్ ద వెయిట్ అండ్ ఇంప్రూవ్డ్ స్టిఫ్నెస్ అండ్ రిజిడిటీ కోసము. అండ్ ఇది చూసినట్లయితే మనకి టైర్స్ మీరు చూసినట్లయితే మనకి స్లిక్స్ ఆఫర్ చేశారు, ఎందుకంటే రేస్ స్పెక్ కాబట్టి. పిరెలి టైర్స్ స్లిక్ టైర్స్, వెనకాల 200 సెక్షన్, ముందు 125 సెక్షన్. బ్రేక్స్ చూసినట్లయితే మనకి బ్రెంబో కార్బన్ బ్రేక్స్ అనమాట. ఇది అల్యూమినియం క్యాలిపర్తో పాటు వస్తుంది, 4 క్యాలిపర్. అగైన్ టాప్ ఆఫ్ ద లైన్, ఇది మళ్ళీ ప్రొడక్షన్ వేరియంట్లో దొరకదు మీకు. అదేవిధంగా డిస్క్ రోటర్స్ అనేది మ్యాసివ్ డిస్క్ రోటర్స్ ఇచ్చారు. సో మనం సస్పెన్షన్ చూసినట్లయితే ఇది కూడా రేస్ పెక్ సస్పెన్షన్. RVP 2530 ఫ్రంట్ ఇచ్చారు, ఫుల్లీ అడ్జస్టబుల్. అదేవిధంగా RVP 50 వెనకాల మనకి ఆఫర్ చేశారు మోనోషాక్, ఇది కూడా ఫుల్లీ అడ్జస్టబుల్. అండ్ ఇంజిన్ అండి, ఇంజిన్ అనేది స్టార్ ఆఫ్ ద షో. మీరు చూసి 90° V4 అనేది వీళ్ళ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్. కానీ ఇది 1100cc కాదు, ఇది 998cc టు కంప్లై విత్ WSBK నార్మ్స్ అనమాట. ఇక్కడ మనకి డ్రై క్లచ్ అనేది కనిపిస్తుంది, ఎక్స్పోజ్డ్ డ్రై క్లచ్. ఇది ఒక వాళ్ళ హాల్మార్క్ ఎలిమెంట్. ప్లస్ సింగిల్ సైడెడ్ స్వింగ్ ఆర్మ్, ఈ అల్యూమినియం వీల్ మీరు చూడొచ్చు, ఫోర్జ్డ్ అల్యూమినియం వీల్స్ అనేది అగైన్ టు రిడ్యూస్ వెయిట్ అనమాట అండ్ టు ఇంప్రూవ్ హ్యాండ్లింగ్. బ్రిలియంట్, అంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది చూడండి. అండ్ ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్, ఆక్రోపోయిచ్ 4x2 ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేయబడింది. దీంట్లో మీరు ట్యాంక్ చూసినట్లయితే ఇది సపరేట్గా ఫ్యాబ్రికేట్ చేయబడింది రైడర్ కంఫర్ట్ కోసం. రైడర్ ఒక హైట్ అండ్ ఆయన వెయిట్ ప్రకారంగా ఇది డిజైన్ చేయబడుతుంది, ఆయన కంఫర్ట్ మ్యాక్సిమైజ్ చేయడానికి రేస్ చేసేటప్పుడు. అదేవిధంగా శాడిల్ కూడా అదేవిధంగా చేయబడుతుంది. ఇక్కడ చూడొచ్చు కార్బన్ ఫైబర్ పార్ట్స్ ఎక్కడ చూస్తే అక్కడ మనకి సైడ్ ప్యానల్స్లో కానివ్వండి, ఫ్రంట్ ఫేరింగ్ కానివ్వండి, సబ్ ఫ్రేమ్ కానివ్వండి, ప్రతి చోట మనకి కార్బన్ ఫైబర్ బాడీ వర్క్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా సింగిల్ బ్లాక్ ఆఫ్ అల్యూమినియంతో చేయబడింది ఈ క్లిప్ ఆన్, లో సెట్ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ అండ్ రేర్ సెట్స్ అనమాట. ఇది మీరు చూడొచ్చు, ఇక్కడ కూడా కార్బన్ ఫైబర్ బాడీ వర్క్ అనేది మనకి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి కొన్ని ట్రాక్ సెట్టింగ్స్ అనే ఇది కనిపిస్తున్నాయి. అండ్ రేజర్ షార్ప్ మెటిక్యులస్లీ క్రాఫ్టెడ్ బాడీ వర్క్ అనేది ఉంది టు రిడ్యూస్ డ్రాగ్ అండ్ టు ఎన్హాన్స్ ఏరోడైనామిక్ ఎఫిషియన్సీ. ఇక్కడ మీరు కంట్రోల్స్ చూసినట్లయితే మనకి P ఫర్ పిట్ లిమిటర్, L ఫర్ లాంచ్ కంట్రోల్, TC అంటే ట్రాక్షన్ కంట్రోల్, EB ఇంజిన్ బ్రేకింగ్, PW అనేది పవర్. సో ఇవన్నీ కూడా వాళ్ళకి చేతిలో కంట్రోల్స్ ఉంటాయి అప్పటికప్పుడు అడ్జస్ట్ చేసుకోవడానికి. నాకు తెలిసి ఇది రైడ్ హైట్, సస్పెన్షన్ అవి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనుకుంటా. ఇటు సైడ్ మనకి 2 కంట్రోల్స్ ఇచ్చారు. ప్లస్ మనకి థంబ్ బ్రేక్ అనేది ఇస్తారు, అది కూడా వాళ్ళు కార్నర్ చేసేటప్పుడు బ్రేక్ ఏదైనా యూజ్ చేయాలనుకుంటే వాళ్ళు కాళ్ళు యూజ్ చేయలేరు కాబట్టి ఇక్కడ చేతి కంట్రోల్ ఇస్తారు, థంబ్ బ్రేక్ అనేది. అది మేబీ రేస్ చేసేటప్పుడు యాడ్ చేస్తారేమో. ఇక్కడ మీరు మాస్టర్ సిలిండర్ చూడవచ్చు, మన బ్రెంబో మాస్టర్ సిలిండర్. ఇక్కడ క్లచ్ కానీ, బ్రేక్ లీవర్ కానీ, లీవర్ గార్డ్స్. అండ్ మనకి ఇక్కడ ఎలక్ట్రానిక్ స్టీరింగ్ డాంపర్ ఓలిన్స్ ఇక్కడ ఆఫర్ చేశారు. ఇది కూడా చాలా చాలా చక్కగా కనిపిస్తుంది. అండ్ బాబా ఈ రేర్ సెట్ ఇక్కడ మనకి కాల్ పెట్టుకోవడానికి ప్లేస్ అనమాట కార్నర్ చేసేటప్పుడు.
అండ్ సింగిల్ సైడ్ స్వింగ్ ఆర్మ్ చూడండి, ఫుల్లీ కార్బన్ ఫైబర్. సో ఇదంతా చూసినప్పుడు నిజంగా మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఒక రేస్ స్పెక్ మెషిన్ని ఫస్ట్ టైం చూస్తున్నాము. సో ఇది ఈ యొక్క ఎఫర్ట్ని మీరు అప్రిషియేట్ చేయాలంటే ఒక లైక్ వేసుకోండి, ఛానల్కి హైప్ చేయండి వీడియోని. అండ్ మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాం. ఇది ఒక ఎక్స్క్లూజివ్ ఫీచర్. మీకు నచ్చిందా లేదా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకు తెలిసి చాలా తక్కువ మందికి ఒక ఇన్వైట్ అనేది వాళ్ళు ఆఫర్ చేశారు. అండ్ ఇది ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బీస్ట్లీ మెషిన్స్ అండ్ బీస్ట్ ఫీచర్ ఎట్ అనుకుంటాను. వేరే చాలా తక్కువ మంది ఈ యొక్క బండిది వాళ్ళు వీడియో చేసి ఉంటారు. సో ఈ యొక్క అవకాశం మనకు వచ్చినందుకు మీ యొక్క సపోర్ట్తో మనకు వచ్చింది. చాలా చాలా థ్యాంక్స్. అండ్ డుకాటి ఇండియా కూడా థ్యాంక్స్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. ఈ యొక్క లిమిటెడ్ ఇన్వైట్ ఓన్లీ బేసిస్ ఫీచర్ ఆఫ్ ది ఛాంపియన్షిప్ విన్నింగ్ పానిగల్ V4R ఒక వాక్ రౌండ్ కోసం. సో అంతే అండి. వీడియోలో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నప్పుడు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్.